నమస్కారం. న్యూస్ 9 టీవీ వార్తలకి స్వాగతం. నిజంగా గిట్లాంటోళ్ళన చూసినప్పుడు అనిపిస్తది టాలెంట్ అందరికీ ఉంటది, కానీ అది వాడే దగ్గర అసలైన తిరకాసు ఉంటది అని. మనోడు వేసిన ప్లాన్ చూస్తుంటే ఏదో హాలీవుడ్ సినిమాలో దొంగతనాలు చేసాటేడో కార్ నెంబర్ ప్లేట్ తిప్పేసినట్లు ఉంది. కానీ ఇది రీల్ కాదు కదా బాబు, రియల్ లైఫ్. ప్లాన్ అదిరింది, కానీ కాలం కలిసి రాలే. మనోడు ఏం చేసిండు, కారుకి డిజిటల్ నెంబర్ ప్లేట్ తగిలించిండు. గదేదో స్టైల్ కోసం అనుకుంటే పొరపాటే. అసలు ప్లాన్ ఏందంటే, ఎక్కడైనా సిగ్నల్ జంప్ చేసినా, ఓవర్ స్పీడ్ వెళ్ళినా ఆ కెమెరాలకు నెంబర్ చిక్కకుండా గిర్రున నెంబర్ మార్చేయడమో లేక ప్లేట్ మీద అంకెలు మాయం చేయడమో చేయాలని స్కెచ్ చేసిండు. పోలీసుల కళ్ళు గప్పి చలాన్లు కట్టకుండా తప్పించుకోవచ్చు అని మనోడు ఫుల్ ఖుషిగా ఉన్నాడు. ఇక నన్ను ఎవడు పట్టుకుంటారా భాయ్ అని గాల్లో తేలిపోయి ఉంటాడు. కానీ పాపం మనోడు ఒకటి మర్చిపోయిండు. ఇప్పుడున్నది పాతకాలం పోలీసులు కాదు, వాళ్ళు వాడుతుంది మామూలు కెమెరాలు అస్సలే కావు. అటు పోలీసులు కూడా తక్కువ తిన్నారా, వాళ్ళు గల్లీ గల్లీలో ఉన్న A1 కెమెరాలను, హైటెక్ సెన్సార్లను నమ్ముకున్నారు. మనోడు నెంబర్ ప్లేట్ మాయం చేసిన కారు మోడల్, కలర్, దాని మీద ఉన్న చిన్న చిన్న గుర్తులు, స్క్రాచ్లు లేదా స్టిక్కర్స్ పట్టుకొని ట్రాక్ చేయడం మొదలెట్టారు. ఆఖరికి ఏమైంది, దొంగ దొరికే వరకు దొర అన్నట్టు ఒక చెక్ పోస్ట్ దగ్గర మనోడికి సినిమా చూపించారు. పోలీసులు కారు నాపి ఆ నెంబర్ ప్లేట్ మెకానిజం చూసి షాక్ అయి ఉంటారు. ఒరే నాయనా, ఈ తెలివితేటలు ఏదో మంచి పనుల మీద పెడితే బాగుపడే వారివి కదా అని మనసులో అనుకొని ఉంటారు. వాట్ ఏ టాలెంట్. కానీ అడ్డంగా బుక్ అయ్యాడు. మనోడు వేసిన ప్లాన్ చూసి జనాలు వామ్మో వీడు మామూలోడు కాదు అని ముక్కున వేలేసుకుంటున్నారు. కానీ ఆ టాలెంట్ కాస్త రివర్స్ కొట్టి ఇప్పుడు జైలు ఊచలు లెక్క పెట్టే పరిస్థితి తెచ్చింది. జరిమానా మామూలు చలన్ల కంటే 10 ఎక్కువ పడ్డది. కేస్ ఫోర్జరీ, నెంబర్ ప్లేట్ ట్యాపరింగ్ కింద క్రిమినల్ కేసులు, పరువు, సోషల్ మీడియాలో వీడియోలు వచ్చి అందరి ముందు నవ్వుల పాలయ్యాడు. నిజంగా వాట్ ఏ టాలెంట్ అని మెచ్చుకోవాలో లేక అయ్యో పిచ్చోడా అని జాలిపడాలో అర్థం కావడం లేదు. ట్రాఫిక్ రూల్స్ అంటే మన సేఫ్టీ కోసమే అని తెలుసుకోకుండా ఇలాంటి తిక్క వేషాలేస్తే అడ్డంగా బుక్ అవడం ఖాయం. ఆ డిజిటల్ నెంబర్ ప్లేట్ మీద ఇప్పుడు పోలీసుల చలాన్ నెంబర్ డిజిటల్ గా మెరుస్తూ కావచ్చు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ తెలుగు.